మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 86వ కీర్తన 15-16 వచనాలు చదువుకుంటాం. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించు. ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు దయా దాక్షిణ పూర్ణుడవు, దయగలవాడవు, దీర్ఘశాంతుడవు అని వర్ణిస్తున్నాడు. మనం కూడా మన దేవుని యొక్క దయను మనం అనుభవించిన వారమే. మన ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నట్లుగా కూడా మనం ఎరుగుతూ ఉంటాం. దయా దాక్షిణ్యములు మన ఎడల చూపుతున్నాడని కూడా మనము ఎరుగుతూ ఉంటాం. ఆయన దయ చూపబట్టే మనము ఈ విధముగా జీవించగలుగుతున్నాం. ఈ లోకానుసారమైన ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన దేవునిని మనము హత్తుకున్నాం కనుక మనము మన ఎడల దేవుడు కృప సమృద్ధిగా ఇస్తున్నాడు. దీర్ఘశాంతంతో మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయా సమయాల్లో మనము దేవునికి ఆయాసము కలిగిస్తూ ఉంటాం, కానీ దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపి మనల్ని కరుణిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. కృపా సత్యములతో నిండిన వాడవు. మనము కూడా ఈ విధముగా వేడుకోవాలి. ఇంకా మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని మనమే మోసుకుంటూ మనమే భరించుకుంటూ వెళ్ళే విధంగా కాక, మన తండ్రి సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడని గుర్తెరిగి నన్ను కరుణింపుము అని కీర్తనకారుడు అడిగినట్లుగా మనం కూడా దేవుణ్ణి అడగాలి. నన్ను కరుణింపుము, నీవు దీర్ఘశాంతుడవు కనుక నన్ను రక్షించుము, నన్ను క్షమించి నన్ను కరుణింపుము, నీవు కృపా సత్యములతో నిండిన వాడు కనుక నీ కృప నాకు అనుగ్రహించుము అని ఈ కీర్తనకారుడు అడిగినట్లుగా మనం కూడా అడగాలి. నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను, నన్ను కరుణించుము అంటున్నాను. ఆయనను సేవిస్తున్నాం కనుక మనమందరము సేవకులమే. మన తల్లులు కూడా మన నిమిత్తమే ఎంతో ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉంటారు కాబట్టి వారు కూడా సేవకుడే. నీ సేవకురాలి కుమారుడను అంటున్నాడు, నీ సేవకుడను అంటున్నాడు. మనము కూడా ఆయన సేవకులమే. ఆయన ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరూ ఆయన సేవకులే. నీ సేవకురాలి కుమారుని నా తల్లి మంచిదనాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నన్ను దీవించు ప్రభు అని అర్థం అనమాట. మనం కూడా అది అడగాలి. మన తల్లిలో మనల్ని ఏ విధంగా పెంచారో మనకు తెలుసు, దేవుని భయంలో ఎలా పెంచారో మనకు తెలుసు. కాబట్టి వారి ప్రార్థనలు కూడా మన మీద ఉన్నాయి, ఎంతగానో వారి దీవెనలు కూడా మన మీద ఉన్నాయి. కాబట్టి నీ సేవకురాలి కుమారుడను, నీ సేవకుడను, నన్ను కరుణించుము, నన్ను ఆశీర్వదించుము. మనం కూడా అడగాలి, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను కరుణించు, నన్ను జ్ఞాపకం చేసుకొని దినదినము ఆయన అడగాలి. దినదినము ఆయనని ఎంతగా స్తుతిస్తున్నామో అంతగా కూడా విజ్ఞాపన చేస్తూ ఆయన్ని వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన అవసరం తీరుస్తాడు, మనల్ని కరుణిస్తాడు. అదే కీర్తన గ్రంథము 116వ కీర్తన 16వ వచనంలో కూడా, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. నేను నీ సేవకుడినైనందున, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నందున నా కట్లు విప్పి ఉన్నావు, నన్ను ఆదరించావు అని ఇక్కడ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. మనం కూడా అది చెల్లించగలుగుతాం. మనం కూడా ఆయన కృపను వేడుకున్నప్పుడు మనం కూడా ఆ కృపను పొందుకొని ఈ విధముగానే ఆయనకి వందనాలు చెల్లించే వారముగా ఉంటాం. కాబట్టి ఈ వాక్యముల ద్వారా మనం బలపరచబడతాము. వాక్యముల ద్వారా దేవుణ్ణి ఎలా వేడుకుంటున్నారో మనం కూడా అలా వేడుకుందాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. నైనా మా ప్రభు, మేము కూడా మీ యందు భయము భక్తి కలిగి మీ కృప కొరకు కనిపెట్టుకుంటూ మీ కృపను పొందుకొని మీకు వందనాలు చెల్లించే వారంగా ఉండడానికి మమ్మల్ని ఆశీర్వదించు. చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించు దేవా. చూస్తున్న బిడ్డలందరి అవసరాలను తీర్చండి దేవా. మీ కృపలో వర్ధిల్ల చేసుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.